హలో అండి. ఈ వీడియోలో బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ క్రాస్ కటింగ్ బ్లౌజు, 37 సైజ్ బ్లౌజు, బాడీ మెజర్‌మెంట్స్ తోటి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ వీడియోలో మీకొక ఆఫర్ అయితే ఇస్తున్నాను. అది ఏంటి అంటే వీడియోని లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ క్రాస్ కటింగ్ బ్లౌజు ఏ సైజ్ బ్లౌజ్ కావాలని కామెంట్ చేయండి. బ్లౌజ్ సైజ్‌ని అప్పర్ చెస్ట్ మాత్రమే చెప్పాలి. అంటే మీకు అర్థమైందా? బ్లౌజ్ సైజ్‌ని మనం అప్పర్ చెస్ట్ మెజర్‌మెంట్‌నే తీసుకోవాలి. మిడిల్ చెస్ట్ మెజర్‌మెంట్ కాదు. మీకు వీలైతే అన్ని మెజర్‌మెంట్స్ పంపించండి. లేదు అంటే అప్పర్ చెస్ట్ మెజర్‌మెంట్ ఒక్కటి పంపించినా నా దగ్గర అన్ని బ్లౌజ్ సైజెస్ మెజర్‌మెంట్స్ ఉన్నాయి. వాటితోటి నేను పేపర్ కటింగ్ చేసి ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. లేదు మీరు కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ పంపిస్తాను అంటే అన్ని మెజర్‌మెంట్స్ పంపించండి. లేదు అంటే అప్పర్ చెస్ట్ మెజర్‌మెంట్ ఒక్కటి పంపించినా సరిపోతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్. నడుము దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు, షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకొని టోటల్ లెంత్ నేను 16 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చాము కదా, దానికోసం ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ నేను 5.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ డీప్ ఎక్కువ ఉంది కాబట్టి 5.5 షోల్డర్ అనేది సరిపోతుంది. 5.5 షోల్డర్ తీసుకొని 2.5 నెక్ కోసం తీసుకున్నాను. అంటే 2.5 నెక్ కటింగ్ చేసుకోవడం కోసం. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత 2.5 షోల్డర్ మీద ఉంటుంది. ఇంకా 3/4 ఖర్చు కూడా నేను కలిపేసి మొత్తం 5.5 అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చంక డౌన్ కోసం ఖర్చుతో కలిపి 6.5 మార్కింగ్ చేసుకోవాలి. 6.5 ఇక్కడ కూడా అంతే, ఖర్చుతో కలిపి 6.5 మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే స్ట్రైట్ లైన్ కోసం. ఇది చెస్ట్ లైను. ఇక్కడ మనము చెస్ట్ లైన్ మీద చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మీద 5.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకు అంటే స్ట్రైట్ లైన్ కోసం. ఇలా ఒక లైన్ అయితే వేసుకొని ఇక్కడ మనము 1.5 మార్కింగ్ పెట్టుకోవాలి. 1.5ని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చుతో కలిపి 6.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, 6.5లో సగం ఎంత? 3.5. 3.5 దగ్గర మనం ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ చేసుకున్నాం. ఈ బ్లౌజ్ సైజ్ 37 కదా, 37 డివైడెడ్ బై 4. లేదు అంటే టేప్లో 37ని 4 భాగాలుగా చేసుకుని ఒక భాగం పెట్టుకోవాలి. 9.5 అనేది నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు అర్థమైంది కదా, 37 డివైడెడ్ బై 4. ఫోన్లో క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, లేదంటే టేప్లో చూసుకోవచ్చు. ఇక్కడ నడుము, ఈ బ్లౌజ్ నడుము 30 ఇంచెస్ అనమాట. 30 డివైడెడ్ బై 4 7.5 ప్లస్ నేను డాట్స్ కోసం హాఫ్ ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేసుకుంటున్నాను. 7.5 ప్లస్ హాఫ్ ఇంచ్. ఎందుకంటే డీప్ ఎక్కువ ఉన్నప్పుడు డాట్ అనేది చిన్నగా వేసుకోవాలి, పెద్దగా వేసుకోకూడదు. నడుము, ఈ బ్లౌజ్ నడుము 30 ఇంచెస్. 30 డివైడెడ్ బై 4 7.5. 7.5 ప్లస్ డాట్స్ కోసం నేను హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మూడిటిని కలిపి మనము ఆర్మ్ హోల్ని గీసుకోవాలన్నమాట. ఇందాక మనం 3.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అది ప్లస్ 1.5 దగ్గర ఆర్మ్ హోలు ప్లస్ 9.5 ఈ మూడిటిని కలిపి మనము ఆర్మ్ హోల్ అనేది గీసుకోవాలి. ఇలాగనమాట.
ఇప్పుడు షోల్డర్లోనే మనం ఖర్చు ఇచ్చాము కదా 3/8, అది మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎలా అయితే గ్యాప్ ఇచ్చి చూస్తున్నానో అలా చూసుకోవాలన్నమాట, ఆర్మ్ హోల్ వచ్చిందా లేదా అని. ఈ బ్లౌజ్ ఆర్మ్ హోల్ 17 ఇంచెస్, 17/2 అంటే 8.5 వస్తుంది. మనం 5.5 మార్కింగ్ చేసుకున్నాం కదా షోల్డర్ మీద, దాన్ని మిడిల్ చేసుకొని నెక్ డీప్ తీసుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ కింద ఎంత కావాలని చూసుకుంటున్నాను. నాకు కింద ఖర్చుతో కలిపి 5.5 ఉంటే సరిపోతుంది. 5.5 కింద నుంచి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 10 3/4 అనేది నాకు నెక్ డీప్ అనేది వచ్చింది. 10 3/4 అంటే పావు తక్కువ 11 నేను నెక్ డీప్ కోసం పెట్టుకున్నాను. ఇక్కడ 5.5 ఉంచుకున్నాను ఖర్చులతో కలిపి. ఇక్కడ నాకు నెక్ బ్రాడ్గా కావాలి కాబట్టి 3.5 మార్కింగ్ చేసుకున్నాను. పైన 2.5 దగ్గర నుంచి ఇక్కడ 3.5కి మనం లైన్ అయితే వేసుకోవాలి. ఇలా మనం లైన్ వేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకొని, ఇటువైపు నుంచి 2 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని నెక్ రౌండింగ్ అయితే తీసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా మనం నెక్ రౌండింగ్ అయితే చేసుకోవాలి. మనం ఖర్చు కోసం 1.5 మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఖర్చు కోసం 1.5. ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనము నడుము 8 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిలో సగం దగ్గర మార్కింగ్ చేసుకొని డాట్ కోసం నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి అటువైపు 1/2 ఇంచ్, ఇటువైపు 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. డాట్ లెంత్ ఖర్చుతో కలిపి 4.5, 4.5 అనేది మార్కింగ్ చేసుకోవాలి, సరిపోతుంది. ఎందుకు అంటే డీప్ నెక్ కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోవాలి. డాట్ చిన్నగా వస్తే బాగుంటుంది అన్నమాట డీప్ ఎక్కువ ఉన్నప్పుడు. డీప్ తక్కువ ఉన్నప్పుడు హై నెక్లకి 1 ఇంచ్ డాట్ వేసుకోవాలి. ఇక్కడ వీల్ మార్కర్ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాము అంటే మనకి సెకండ్ డాట్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మీదే మనం ఖర్చు కలిపిచ్చాం కదా, దాన్ని 3/8. 3/8 అంటే 1/2 ఇంచ్కి ఒక గీత ఎక్కువ, 1/2 ఇంచ్కి ఒక గీత తక్కువ, అలా 3/8 మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్కడైతే మార్కింగ్ చేస్తున్నానో ఆ లైన్ మీదే స్టిచ్చింగ్ అనేది వచ్చింది. ఆ లైన్ మీదే మనకి ఆర్మ్ హోల్ కూడా రావాలి. ఈ బ్లౌజ్ ఆర్మ్ హోల్ 17 ఇంచెస్, 17/2 అంటే 17ని 2 భాగాలుగా చేసుకోవాలి. అప్పుడు 8.5 వచ్చింది. 8.5ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ లైన్ మీద మనకి 8.5 రావాలన్నమాట. ఇప్పుడు నేను ఏ లైన్ అయితే గీస్తున్నానో ఆ లైన్ మీద 8.5 రావాలి. అలాగే ఆ లైన్ మీదే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు చెక్ చేసుకోవాలి, ఖర్చు వదిలేయాలి. ఖర్చు వదిలేసిన తర్వాతే
చూడండి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి నేను చెక్ చేస్తున్నాను. 8.5 అనేది ఖచ్చితంగా వచ్చింది నాకు. ఇక్కడ కూడా అంతే 3/8 ఖర్చు. మీకు తెలియటం కోసం నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. లేదు అంటే అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ లైన్ అయితే గీస్తున్నానో ఆ లైన్ మీదే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నెక్కి. ఇప్పుడు షోల్డర్ వైపు 3/8, నెక్ వైపు 3/8 వెళ్ళిపోయింది కదా! ఇప్పుడు నాకు షోల్డర్ మీద 2.5 ఉంటుంది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. మీకు అర్థమైంది కదా! అక్కడ నాకు 2.5 ఉంటుంది. ఇక్కడ ఖర్చులు తీసేసిన తర్వాత నాకు 2.5 మాత్రమే ఉంటుంది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. నెక్ కోసం 2.5 పెట్టుకున్నాం కదా! ఇప్పుడు కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాము. మనము బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకొని మనము మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్తో అయితే స్ట్రైట్గా వస్తుంది అని స్కేల్తో మార్కింగ్ చేస్తున్నాను. లేదు అంటే మామూలుగా అయినా గీసుకోవచ్చు ఇలాగా. ప్లస్ ఇటువైపు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని పెట్టుకొని క్రాస్గా. ఇక్కడ మనం ఖర్చు దగ్గర కూడా ఇలా డాట్స్ అయితే పెట్టుకోవాలి. మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు హుక్ పట్టి కాజా పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను. మనం హుక్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, ఇప్పుడు మనము బ్యాక్ నెక్ ఎంత కటింగ్ చేసాము అనేది కూడా మార్కింగ్ చేసుకోవాలి. హుక్ పట్టి కాజా పట్టి కోసం 1/2 ఇంచ్ ఇచ్చాం కదా, అది వదిలేసి నెక్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి తెలియటం కోసం. చంక డౌన్ మార్కింగ్ చేస్తున్నాను. 6.5 మార్కింగ్ చేసాం కదా, చంక డౌను మార్కింగ్ చేసి చెస్ట్ లైన్ కోసం ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా వేసుకుంటున్నాను లైను. ఇక్కడ మనం ఆల్రెడీ ఖర్చు ఇచ్చాం కదా బ్యాక్ పార్ట్లో, దాన్నే ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనము చెస్ట్ పాయింట్ అనేది ఖర్చు వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి, తెలియటం కోసం అన్నమాట. చెస్ట్ వదిలేదండి, 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి చెస్ట్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి చెస్ట్ పాయింట్ 11 ఇంచెస్. అంటే ఈ బ్లౌజ్ వాళ్ళు హైట్ ఎక్కువ ఉన్నారనమాట. కప్ డౌన్ 3 ఇంచెస్. 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, 11 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేశాను. ఇప్పుడు 11 ఇంచెస్ దగ్గర మనం ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 11 + 3 ఎంత, 13 ఇంచెస్, 14 ఇంచెస్ కదా.
ఇప్పుడు మనం 14 ఇంచెస్ దగ్గర కూడా ఒక లైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము మిడిల్ చెస్ట్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ సైజు మిడిల్ చెస్ట్ కూడా 37. ఆ ఖర్చు ఉంది కదా, హుక్ పట్టి కాజా పట్టి ఖర్చు వదిలేసి 9.5 అనేది మార్కింగ్ చేశాను. ఈ బ్లౌజ్కి అప్పర్ చెస్ట్ 37, మిడిల్ చెస్ట్ 37. మీకు ఎవరికైనా మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి, మిడిల్ చెస్ట్ దగ్గర ఎంత ఉందో దానిలో నుంచి 4వ భాగం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ ఎంత? 30 ఇంచెస్. 30 డివైడెడ్ బై 4 7.5. 7.5 అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. హుక్కు పట్టి కాజా పట్టి ఉంది కదా, అది వదిలేసి 7.5 మార్కింగ్ చేయాలి మనం. ఇప్పుడు అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్కి ఒక లైన్ అయితే వేసుకోవాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఒక లైన్ వేసుకోండి. అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ లైన్ నేను అలా గీసాను అనమాట. ఇది నడుము 7.5. ఇప్పుడు మనం డాట్స్ వేసుకున్నాము. చెస్ట్ పాయింట్ డిస్టెన్స్ అనమాట. నేను 3.5 మార్కింగ్ చేస్తున్నాను. పెద్ద సైజులకి 4 ఇంచెస్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ నేను హుక్ పట్టి కాజా పట్టి ఖర్చు వదిలేసి 3.5 మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం నడుము లూజ్ పెట్టుకున్నాం కదా, 7.5 పెట్టుకోగా ఇంకా మనకి ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ వచ్చింది. 2 ఇంచెస్కి మనం 1/2 ఇంచి కలుపుకొని డాట్ పాయింట్లు పెట్టుకోవాలి. అప్పుడు మనకి 2.5 అయింది కదా. 2 ఇంచ్ ప్లస్ 1/2 ఇంచు. ఇప్పుడు మనము డాట్కి అటువైపు 1.5 ఇటువైపు 1.5 మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 2.5ని సగం చేసుకొని పెట్టుకోవాలి. అటువైపు 1.5 ఇటువైపు 1.5 ఇలా నేను చూపిస్తున్నట్టు డాట్ వేసుకోవాలి. మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి, డాట్ పెద్దగా వస్తుంది. మిడిల్ చెస్ట్ తక్కువ ఉంది అనుకోండి, డాట్ చిన్నగా వస్తుంది. అంతే. ఇక్కడ 1.5 అనేది పైకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 1.5. మీకు అర్థం కాకపోతే కొంచెం వెనక్కి పెట్టుకొని వినండి. నేను డాట్ ఎలా వేసానో ఇక్కడ నుంచి ఈ డాట్ లైన్కి కలిపేసుకోవాలి. 1.5 దగ్గర నుంచి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా. ఇప్పుడు సెకండ్ డాట్ వేసుకున్నాము. చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేస్తాం కదా 11 ఇంచెస్, అక్కడ నుంచి 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఖర్చు వదిలేసి 3.5 కదా మనం పెట్టుకున్నాము. 1 ఇంచ్ వెనక్కి రావాలన్నమాట. 1 ఇంచ్ వెనక్కి వచ్చి ఇక్కడ మనం సెకండ్ డాట్ అనేది వేసుకోవాలి. సెకండ్ డాట్ 1/2 ఇంచు, 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు పెట్టుకొని సెకండ్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. డాట్ డిస్టెన్స్ చూపించాను చూసారా. ఇప్పుడు 3వ డాట్ వేసుకున్నాము. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో 1.5 పెట్టి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను చూడండి. 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ చెస్ట్ లైన్ ఉంది కదా, చెస్ట్ లైన్ దగ్గర నుంచి పైకి 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎందుకు అంటే ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచు ఇదంతా కలుపుకొని మనం హార్మ్ హోల్ గీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను గీస్తున్నాను చూడండి అలాగా. ఇప్పుడు నాకు ఫ్రంట్ లోతు కూడా నేను అక్కడే మార్కింగ్ చేస్తున్నాను. చూసారా, ఫ్రంట్ లోతు కూడా తీసేసాను నేను. ఫస్ట్ కనిపించేది బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోలు, సెకండ్ కనిపించేది ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోలు. ఇప్పుడు నేను గీసే లైన్ మీద
ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ మీద కటింగ్ చేసుకోవాలి మనము. చూసారా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా నేను తీసేసాను ఒకేసారి. ఇక్కడ పావించ్ అనేది ముందుకు వెళ్ళాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా మార్కింగ్ చేసుకోండి. పావించ్ ముందుకు వెళ్ళి అక్కడ నుంచి మనం 3వ డాట్ వేసుకోవాలి. డాట్ డిస్టెన్స్ 1.5 వరకు గుర్తుపెట్టుకొని ఇక్కడ మనం డాట్ ఎండింగ్ పాయింట్ అక్కడ వరకు డాట్ స్టిచ్చింగ్ చేసి ఆపేయాలన్నమాట. ఇక్కడ వరకు పావించ్ అటు పావించ్ ఇటు పెట్టుకొని 3వ డాట్ అనేది వేసుకోవాలి. ఇలా అన్నమాట. చూసారా 3 డాట్లకి నేను డిస్టెన్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపించాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోలు 9 ఇంచెస్ ఉండాలి. ఎందుకు అంటే 8.5 మనకి ఆర్మ్ హోలు ప్లస్ మనం 1/2 ఇంచ్ డాట్ వేసుకుంటున్నాం కాబట్టి మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కంటే ఫ్రంట్ ఆర్మ్ హోలు 1/2 ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలి. నాకు 9 ఇంచులు వచ్చింది. బ్యాక్ ఆర్మ్ హోల్ 8.5, ఫ్రంట్ ఆర్మ్ హోల్ 9 ఇంచెస్ రావాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా మనం ఆర్మ్ హోల్ని చెక్ చేసుకోవాలి. నాకు 9 ఇంచ్ వచ్చింది చూడండి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా 1/2 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇందాక మర్చిపోయాను నేను, అది కంపల్సరీ అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందని చూస్తున్నాను. 9 ఇంచెస్ ఉంది. చంక వైపున 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్లో నేను క్రాస్ బెల్ట్ లెంత్ నడుము వైపు 2.5 ప్లస్ నడుము పట్టీకి 1/2 ఇంచు 3 ఇంచెస్ మైనస్ చేసి 3 ఇంచెస్ అనేది పైకి పెట్టుకొని అక్కడ నుంచి 9 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను. 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా మీరు ఆ స్కేల్తో మార్కింగ్ చేసుకోండి. మీకు మళ్ళీ అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్లో 9 ఇంచెస్ ఉంది సైడ్న, ఓకేనా. నాకు నాకు క్రాస్ బెల్ట్ లెంత్ 2.5 కావాలి నడుము వైపు, ప్లస్ నడుము పట్టీ కోసం 1/2 ఇంచు, మొత్తం 3 ఇంచెస్ అనేది ఇలా పైకి పెట్టేసుకొని 3 ఇంచెస్ పైకి పెట్టుకొని 9 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి టోటల్ లెంత్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, అలా మార్కింగ్ చేసుకోవాలి 9 ఇంచుల దగ్గర. ఇలా డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ ఉంది, ఇక్కడ చూసారా 7.5 వచ్చింది. హుక్ పట్టి కాజా పట్టి వదిలేసి మనము 3 ఇంచెస్ అనేది మనము నడుము లూజ్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. లేదు, ఖర్చు కోసం 1.5 మార్కింగ్ చేసుకున్నాను. నేను ఎలా అయితే కలుపుతున్నానో అలా కలిపేసుకోండి. ఇక్కడ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీపు ఖర్చుతో కలిపి 7.5 అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నేను హుక్కు పట్టి కాజా పట్టి వదిలేసి 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు నెక్ బ్రాడ్గా కావాలి కాబట్టి. మీరు కావాలి అంటే 2.5 2 3/4 కూడా మార్కింగ్ చేసుకోవచ్చు.
ఇలా మార్కింగ్ చేసుకొని నెక్ రౌండింగ్ అనేది నీట్గా తీసుకోవాలి. 3 ఇంచెస్ చూసారు కదా. 1.5 పైకి 1.5 ఇటువైపుకి మార్క్ చేసుకొని ఇలా నెక్ రౌండింగ్ అనేది నీట్గా తీసుకోవాలన్నమాట. ఇలా అన్నమాట. ఇప్పుడు నేను ఎక్కడైతే లైన్ గీస్తున్నానో ఆ లైన్ మీదే మనం నెక్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు సెకండ్ డాట్ ఉంది కదా, సెకండ్ డాట్ దగ్గర నుంచి నెక్ వైపుకి ఇట్లా మనం క్రాస్గా లైన్ వేసుకోవాలి. చూడండి, నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా మీరు క్రాస్గా లైన్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది లూజ్గా రాదు. ఇది ఒక టిప్పు. చూడండి, నేను ఎలా అయితే వేసానో అలా వేసుకోవాలి లైను. అంటే ఖర్చు దగ్గర కాదు, ఖర్చు నెక్ దగ్గరికి వేసుకోవాలి. ఇలా రౌండింగ్ తీసుకున్నాం కదా డాట్ కోసం, మనం అన్నీ మార్కింగ్ చేసుకున్నామా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకున్నాం. ఇలా వీల్ మార్కర్ తోటి చేసుకుంటే మనం డాట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకొక పార్ట్కి. ఇప్పుడు మనం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసాను నేను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేను సెకండ్ డాట్ నుంచి ఎలా క్రాస్ ఇచ్చాను అనేది. ఇప్పుడు నెక్ వైపు కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని టక్స్ అయితే ఇచ్చుకోవాలి. మనం ఎక్కడెక్కడ డాట్స్ వేసుకుంటాము కదా అక్కడ అనమాట. ఇలా టక్స్ ఇచ్చుకొని రెండో వైపు కూడా ఇలా మనం ఇంద వీల్ మార్కర్తో అనుకున్నాం కదా, ఇక్కడ డాట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకున్నాము. ఎందుకు బ్యాక్ నెక్ కట్ చేయలేదు అంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా రావాలి కదా లైన్స్ అని నేను కట్ చేసుకోలేదు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. ఈ బ్లౌజ్ కోసం నేను 1.5 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఎందుకు అంటే క్రాస్ బెల్ట్ 4 కావాలి కాబట్టి. ఇప్పుడు హ్యాండ్ లెంత్, ఈ బ్లౌజ్ హ్యాండ్ లెంత్ 8 ఇంచెస్ ప్లస్ ఖర్చుతో కలుపుకొని నేను 9 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ వైపు 1/2 ఇంచు, హ్యాండ్ లూజ్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు, టోటల్గా 9 ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే 9 ఇంచెస్ స్ట్రైట్ లైన్ కోసం. ఇలా ఒక లైన్ అయితే వేసుకొని, మీకు అర్థమవుతుంది కదా వీడియో. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అది లైన్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఇప్పుడు మనం ఖర్చుతో కలుపుకొని 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలన్నమాట.
హ్యాండ్ డౌన్ కోసం 4 ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి, ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ షోల్డర్ మీద 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోలు 8.5 కదా, ఒక పావు ఇంచు తగ్గించి 8.5కే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం రౌండింగ్ తీసుకునేటప్పటికి సరిపోతుంది. 8.5 అయితే 8.5 మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజు 12 ఇంచెస్. 12 అంటే సగము 6 ఇంచులు. 6 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి వెనక్కి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. మనం హ్యాండ్ డౌన్ కోసం 4 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఖర్చుతోటి. 4 ఇంచెస్లో సగం ఎంత 2 కదా, 2 ఇంచులకి పైకి ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళాలి. అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 7.5 ఉంది. ఈ మొత్తం 7.5లో 7.5ని సగం చేసుకోవాలి. సగం చేసుకొని హాఫ్ ఇంచ్ ముందుకు వెళ్ళాలి. మీకు అర్థమైంది కదా. ఇక్కడ 7.5 ఉంది. 7.5ని సగం చేసుకొని హాఫ్ ఇంచ్ ముందుకు వెళ్ళాలి. 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. టోటల్ 7.5 ఉంది. 7.5ని సగం చేసుకొని హాఫ్ ఇంచ్ ముందుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక లైన్స్ వేస్తున్నాను. ఆ లైన్సే ఒక టిప్ అన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది చూసారా, ఇక్కడ పాయింట్ వచ్చింది చూసారా, దానికోసమే మనం అంత మార్కింగ్ చేసుకున్నాము. ఈ 2 ఇంచ్ని అక్కడ ఒక పాయింట్ వచ్చింది కదా, అది ఇక్కడ 1 ఇంచ్ వెనక్కి పెట్టుకున్నాం కదా, ఈ మూడింటిని కలిపి మనం ఆర్మ్ హోల్ అనేది ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా గీసుకోవాలి. మీరు సరిగ్గా చూడండి, మీకు అర్థమవుతుంది. అర్థమవకపోతే కామెంట్ చేయండి. ఇలా ఇప్పుడు స్కేల్ అనేది వెనక్కి తిప్పుకొని ఇలా గీసుకోవాలి. ఇలా అన్నమాట. ఇలా ఆర్మ్ హోల్ గీసుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక పాయింట్ వచ్చింది కదా, అక్కడ నుంచి ఆర్మ్ హోల్ని మిడిల్ చేసుకోవాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో దాన్ని మిడిల్ చేసుకోండి. మిడిల్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. మార్కింగ్ వేసుకొని హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట లోపల వైపుకి. అది ఫ్రంట్ ఆర్మ్ హోల్ గీసుకోవడం కోసం. నేను ఏవైతే చూపిస్తున్నానో పైన 2 ఇంచు ప్లస్ ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని కలిపి మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్కి కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా మనం గీసేసుకున్నాము. అది ఫ్రంట్, అది బ్యాక్. ఇప్పుడు ఖర్చు కోసం 1.5 మార్కింగ్ చేసుకున్నాము. ఇలా లైన్ అయితే వేసుకున్నాము. మనము బాడీ పార్ట్లో కూడా 1.5 ఇచ్చాం కదా, అక్కడ కొంచెం చంక ముక్కలు అయితే పడతాయి. షోల్డర్ మీద 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే షోల్డర్ మీద లేచినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను ఏ లైన్ అయితే మార్కింగ్ చేస్తున్నానో ఆ లైన్ మీద మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాము. ఎందుకు అంటే మనం ముందే హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చి లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా, నేను గీసే లైన్ మీద స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం. ఇక్కడ మనకి 8.5 వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్.
ఈ బ్లౌజ్ ఆర్మ్ హోలు 17 ఇంచెస్ కదా, బై 2 చేస్తే 8.5, 8.5 వచ్చింది నాకు. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు నేను కట్ చేసేది బ్యాక్ ఆర్మ్ హోల్. ఇప్పుడు నేను ఫ్రంట్ తీస్తున్నాను చూడండి. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అది ఫ్రంట్ ఆర్మ్ హోలు కటింగ్ చేస్తున్నాను చూడండి. చూడండి నేను కట్ చేశాను. ఇక్కడ ఫ్రంట్ అని టక్ అయితే ఇచ్చుకోవాలి. షోల్డర్ మీద కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు దగ్గర కూడా మార్కింగ్ ఖర్చు దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇటువైపు కూడా మనం రాంగ్ సైడ్ అని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఖర్చు దగ్గర ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకున్నాము. ఇక్కడ కొంచెం క్రాస్గా ఉన్నట్టు అనిపించింది, అందుకే నేను ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను. నేను 1.5 లైనింగ్ తీసుకున్నాను, ఎందుకు అంటే సరిపోవడం లేదనమాట. ఇక్కడ లెంత్ నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. మనకి నడుము 7.5 కదా, ప్లస్ ఖర్చు 1.5 ప్లస్ కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను నేను. త్రీ అండ్ హాఫ్ బాక్స్ అయితే వేసుకుంటున్నాను. నాకు నడుము వైపు 2.5 ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చు పైన 1/2 ఇంచ్ ఖర్చు కింద, మొత్తం కలిపి 3.5కి అయితే బాక్స్ వేసుకుంటున్నాను. 3.5 అయితే బాక్స్ వేసుకుంటున్నాను. త్రీ అండ్ హాఫ్ బాక్స్ వేసుకొని మనకి హుక్ పట్టి కాజా పట్టికి వెళ్ళి 4 ఇంచెస్, నడుము వైపు 3.5, 4 ఇంచెస్ మార్కింగ్ చేశాను చూసారా, అదనమాట. మనకు బాక్స్ కోసం 3.5 బాక్స్ వేసాను, పైకి 1/2 ఇంచ్ మార్కింగ్ చేశాను. హుక్ పట్టి కాజా పట్టి దగ్గర మనకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కదా, అది అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ 3.5 పెట్టాను కదా, ఇక్కడ మనం 11 ఇంచెస్ కదా మనం బాక్స్ పీస్ తీసుకున్నాము, 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి చెస్ట్ డిస్టెన్స్ 3.5 మార్కింగ్ చేశాను కదా, 3.5లో 1/2 ఇంచ్ మైనస్ చేసి 3 ఇంచ్కే మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా, హుక్ పట్టి కాజా పట్టికి వెళ్ళి 4 ఇంచెస్ ఉండాలి, నడుముకి వెళ్ళి 3.5 ఉండాలన్నమాట, ఖర్చులతో కలుపుకొని. ఇప్పుడు మనము కట్ చేసుకున్నాము. హుక్ పట్టి కాజా పట్టికి వెళ్ళి 4 ఇంచెస్, నడుము వైపు 3.5 ఉండాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ క్రాస్ కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు 2 కదా ఇవి, మనకి ఇంకొక 2 కావాలి కదా, అవి కూడా నేను తీసుకుంటున్నాను అనమాట. ఇలా మనకి 4 కావాలి కదా, క్రాస్ బెల్ట్ లైనింగ్ 4 కావాలి కదా. మిగిలిపోయిన క్లాత్ నెక్ కోసము
ఇంకా ఉక్కు పట్టి, కాజా పట్టి కోసము, నడుం పట్టి కోసము తీసుకోవచ్చు. ఇలా మనం 4 పీసెస్ అయితే తీసుకోవాలి, బాక్స్ పీస్‌లు. మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఇంకా క్రాస్ పట్టి. ఇప్పుడు అది మిగిలిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా పరుచుకోవాలి. ఇలా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. మనం లైనింగ్ ఒకటే క్రాస్గా కాదు, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కొంచెం లైనింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ ఏమన్నా అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒక ఆఫర్ అయితే ఇచ్చాను కదా, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ సైజ్ బ్లౌజ్ కావాలని కామెంట్ చేయండి. అప్పర్ చెస్ట్నే మనం బ్లౌజ్ సైజ్గా తీసుకుంటాము, మిడిల్ చెస్ట్ని కాదు. మీరు అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ ఒకటి పంపించినా కూడా నా దగ్గర అన్ని బ్లౌజ్ సైజెస్ మెజర్మెంట్స్ ఉన్నాయి. వాటితోటి నేను పేపర్ కటింగ్ చేసి ఛానల్లో పోస్ట్ చేస్తాను. లేదు మీరు పర్ఫెక్ట్గా అన్ని మెజర్మెంట్స్ పంపించగలరు అనుకుంటే పంపించండి. మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. నాకు హ్యాండ్స్కి కొంచెం అతుకులు అయితే పడతాయి, అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇంకా నాకు క్రాస్ బెల్ట్లు 2 కావాలి. అవి ఎక్కడ వస్తాయా అని చూస్తున్నా అనమాట. నాకు ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే వచ్చింది. నాకు ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే వచ్చింది, నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. అలాగే ఇంకొక క్రాస్ బెల్ట్ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. క్రాస్ బెల్ట్